నమస్కారం అండి, నా పేరు మాధవి. మేమందరం నవోదయ స్కూల్ సూర్యాపేట నుంచి వచ్చాము. సో ఇక్కడికి రాకముందు మేము అనాథాశ్రమం అంటే మాకు జనరల్గా అంటే అందరినీ తీసుకుంటారేమో అనుకొని మేము జోక్ చేసుకుని మాట్లాడుకున్నాం. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఓన్లీ మెంటలీ రిటార్డెడ్ అని తెలిసిన తర్వాత మా పిల్లలు ఇక్కడ చూసిన తర్వాత కొంతమంది బాధపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ అనాథాశ్రమం అన్నిటికంటే కొంచెం డిఫరెంట్గా డిసిప్లిన్ విషయంలో కానీ ఇక్కడ మేము ఈవెన్ వాళ్ళు మెంటల్లీ రిటార్డెడ్ అయినా సరే ద వే దే స్టాండ్ అంటే వాళ్ళు లైన్లో నించున్న విధానం మాకు చాలా మంచిగా అనిపించింది. ఇంకా వాళ్ళతో మేము కొంతమంది మా పిల్లలు కూడా మాట్లాడినరు. మా పిల్లలు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. ఇక్కడికి రావడం మాకు చాలా హ్యాపీగా ఉందండి. నా పేరు సోహాలిక. నేను సూర్యాపేట్ నవోదయ హై స్కూల్ నుంచి వచ్చాను. ఇక్కడ రావడం నాకు ఎంతో గర్వకారణంగా అనిపించింది. ఇక్కడ ఎంతోమంది చాలా వృద్ధులు బాధను చూసి అందరం ఎంతో బాధపడ్డాము. వాళ్ళు ఎంతో ఫిజికల్గా మెంటల్గా చాలా బాధపడుతున్నారు. చూసి మాకు చాలా బాధ అనిపించింది. మా పేరెంట్స్కి ఇలా జరగకూడదని మేము ఆశిస్తున్నాము. నా పేరు రాంబాబు. సూర్యాపేట నవోదయ స్కూల్లో మ్యాథ్స్ టీచర్ వర్క్ చేస్తున్నా. సో మేము యాక్చువల్లీ ఏంటంటే హైదరాబాద్ CCMP ప్రోగ్రామ్కి వెళ్ళడం జరిగింది. సో మార్గ మధ్యంలో వస్తూ ఇక్కడ అమ్మా నాన్న అనాథాశ్రమం ఉందనే ఉద్దేశంతో సో రావడం జరిగింది. ఈ ప్రస్తుతం నడుస్తున్నటువంటి సమాజంలో తల్లిదండ్రులే బరువు అనుకున్న నేటి సమాజంలో ఇంతమందికి సర్వీస్ చేయడం అనేది చాలా అరుదైనటువంటి సంఘటన. మేము మెస్సాలు కూడా చూడడం జరిగింది. అక్కడ చాలా నీట్గా ఎట్లా అంటే అసలు మాకు హాస్టల్ ఉంది, అంతకంటే కొంచెం నీట్గా అనిపించింది. సో మా స్టూడెంట్స్ అందరూ కూడా పైకి పోయి చూడడం జరిగింది. మేము జనరల్గా ఏమనుకున్నాం అంటే మామూలు వృద్ధుల వరకే అనుకున్నాం. సో మానసికంగా మామూలుగా వృద్ధులకే సేవ చేయడం కష్టం అని అనుకుంటే మెంటల్ డిస్టర్బ్ అయినటువంటి వాళ్ళు సర్వీస్ చేయడం అనేది చాలా పేషెంట్స్ అనేది చాలా అవసరం మనకు. సో అలాంటిది ఇంత నీట్గా ఇక్కడ సర్వీస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, సో ఇక్కడ సహాయ సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చేస్తున్నాం.